స్టార్ట్. గుడ్ మార్నింగ్. ఈరోజు లాస్ట్ క్లాస్లో వివిధ రకాల విద్యా విధానాలు ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేశాం. ఈరోజు కాన్సెప్ట్ ఏమిటంటే వలసవాద ఆవిర్భావము బ్రిటిష్ పాలనలో ఇచ్చాం. అంటే బ్రిటిష్ వారి యొక్క సమాజంలో ఏ విధంగా స్వాతంత్రానికి పూర్వం మనం ఏ విధమైన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది, ఆ కమిటీలలో మనకు ఇచ్చిన సూచనలు ఏముంది అని ఒకసారి మనం పరిశీలిస్తే, ఫస్ట్ 1813లో చార్టర్ చట్టం అనేది వచ్చింది. దానికి మింటో మార్లే బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నారు. తర్వాత 1835లో లార్డ్ మెకాలే, తర్వాత మెకాలే విద్యా విధానం అంటాము. తర్వాత విలియం బెంటిక్ అక్కడ గవర్నర్ జనరల్గా ఉన్నారు. తర్వాత 1854 వచ్చేసరికి చార్లెస్ వుడ్స్ డిస్పాచ్, వుడ్స్ తాకీదు అని అంటాము. అది డల్హౌసీ గారి నేతృత్వంలో మరి ఈ యొక్క విద్యా కమిటీని ఏర్పాటు చేశారు బ్రిటిష్ విద్యా విధానం. తర్వాత 1882లో హంటర్ కమిషను రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ కమిషన్ ఏర్పాటు చేసి ఇందులో అనేక రకాల సూచనలు మన విద్యా విధానం లోపల తెలియజేయడం జరిగింది. నేను తర్వాత 1902 వచ్చేసరికల్లా విశ్వవిద్యాలయ కమిషన్ కర్జన్ అనే గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసి దాంట్లో అనేక రకాల విధి విధానాలను తయారు చేసి భారతీయ విద్యా విధానానికి అందించారు. కొంతవరకు అంటే వాటిని అవగాహన చేసుకోవడానికి మనము ఇక్కడ ఈ కమిటీల యొక్క నేతృత్వంలో ఏ ఏ అంశాలను ఇచ్చారనేది మనం పరిగణనలోకి తీసుకోవాలి. తర్వాత 1917 వచ్చేసరికల్లా షాడ్లర్ కమిషన్ చెమ్స్ఫర్డ్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. తర్వాత 1929 హార్టాక్ కమిటీ ఏర్పాటు చేసి అప్పుడు గవర్నర్ జనరల్ ఇర్విన్ ఉన్నాడు. తర్వాత 1944లో సార్జెంట్ నివేదిక వెవెల్. ఇవి ప్రధానమైన స్వాతంత్రానికి పూర్వం ఏర్పాటు చేయబడిన విద్యా కమిటీ. ఒక్కొక్క కమిటీ గురించి మనం ఇక్కడ చర్చించాలి. ఎందుకంటే రాబోయే ఉపాధ్యాయ మిత్రులుగా మనకు కొన్ని రకాల అంశాలు తెలియాలి కాబట్టి ఆ అంశాలను మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటాం. రైట్, చూడండి. ఫస్ట్ మొట్టమొదటి చార్టర్ చట్టంలో ఏ అంశాలు ఉన్నాయో మీకు కొన్ని అంశాలు నేను బోధిస్తాను. ఫస్ట్ 15వ శతాబ్దంలో రాజకీయ ఆర్థిక సంఘటనల వల్ల వలసవాద విధానం అవతరించింది. యూరప్ రాజ్యాలు అండ్ లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో సామ్రాజ్యాల స్థాపన జరిగింది. ఆర్థిక వనరులు స్వప్రయోజనాలను వినియోగించే విధానాన్ని వలసవాద విధానం అంటారు. దీన్ని వలసవాద విధానం అంటారు. బ్రిటిష్ పాలన విద్య. మరి బ్రిటిష్ పాలనలో ఆంగ్లేయులు మన దేశంలో వ్యాపార రీత్యా వచ్చారు. ఆంగ్లేయులు మన దేశానికి దేనికి వచ్చారు? వ్యాపార రీత్యా వచ్చారు. కాబట్టి ఈ దేశంలో సరైన ఆధిపత్యం లభించకముందే ఇతర దేశాల విద్యా విధానం మన దేశంలో అమలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. 18వ శతాబ్దానికి ముందు సరైన విద్యా వ్యాప్తి జరగలేదు, 18th సెంచరీకి ముందు. తర్వాత మతపరమైన విద్య కొనసాగింది. మిషనరీ విద్య అంటే మిషనరీ విద్య లోపల ఆంగ్ల భాషకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి క్రిస్టియన్ మత ప్రచారం బాగా జరిగింది. అంటే చూడండి, 18th సెంచరీలో క్రిస్టియన్ మత ప్రచారం, బైబిల్ బోధన జరిగింది. తర్వాత ఒకే నియమిత కాలం ప్రకారం పాఠ్య ప్రణాళిక అమలు జరిగింది. తర్వాత బోధన భాష ఏంటంటే అక్కడ ప్రాంతీయ భాషగా ఉండేది. తర్వాత బెంగాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పర్యవేక్షణలో బాలికల పాఠశాల, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నేను ఏం చేశానంటే బాలికల యొక్క పాఠశాలను బాగా ప్రారంభించాడు ఆనాటి కన్నా. తర్వాత రాజారామ్ మోహన్ రాయ్ లాంటి వారు హిందూ కళాశాలను నడిపాడు. భారతీయ శాస్త్రమైన వేదాధ్యయనము, తర్కము, ఆయుర్వేదం లాంటివి ఉన్నాయి. తర్వాత బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల దృష్ట్యా ఆంగ్ల విద్యపై మొగ్గు చూపారు. భారతీయ చరిత్రలో 1830 నుంచి 1834 వరకు, 1813 నుంచి 1834 వరకు ఇదొక యుగంగా మనం చెప్పొచ్చు. అంటే ఈ విద్యా విధాన సందిగ్ధతకు తెరదించుతూ భారతీయ విద్యపై చారిత్రాత్మక ప్రభావాన్ని కలిగించిన ప్రతిపాదనలో 1835లో లార్డ్ మెకాలే సూచించాడు. ఏంటి లార్డ్ మెకాలే సూచించిన ప్రభావం అంటే మొత్తం భారతదేశాన్ని పాశ్చాత్యీకరణ చేశాడు. దీని యొక్క సారాంశం ఏంటంటే ఇక్కడ అధోముఖ వడపోత సిద్ధాంతం మెకాలే. అధోముఖ వడపోత సిద్ధాంతం ఇది లార్డ్ మెకాలే గారు ప్రతిపాదించిన ప్రధానమైన అధోముఖ వడపోత. దీని గురించి ఏమిటి ఇది కొద్దిగా తెలుసుకోవాలి. భారతదేశంలో ఆంగ్లాన్ని
ప్రవేశపెట్టిన ఘనత ఎవరికి దక్కుతుందంటే లార్డ్ మెకాలేకి దక్కుతుంది. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ మెకాలేకు దక్కుతుంది. ఇక్కడ విలియం బెంటింగ్ గవర్నర్తో ఏమంటాడంటే మెకాలే ఒక చిన్న అంశం చెప్తాడు. ఏమిటి ఒకసారి చూడండి. విద్య ప్రస్తుతము మనకు సామాన్య భారతీయులకు అంటే ఆంగ్లేయులకు సామాన్య భారతీయులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేయాలి. వీరిద్దరికి మధ్య ఒక వర్గాన్ని తయారు చేయాలి. కానీ వారు రంగులో రక్తంలో భారతీయులు కానీ వారి ఆలోచనలు జీవన విధానము ఇంగ్లీష్ వారిగా ఉండాలి. చూడండి ఎంత స్వార్థపూరితమైన ఆలోచన ఉందో ఆనాటి మెకాలే. అంటే విలియం బెంటిక్ తోటి ఈ విధంగా చర్చిస్తాడు. విద్య అనేది మనం నేర్పాలి, మన యొక్క ఆంగ్ల విద్య నేర్పాలి. కానీ భారతీయులు రంగులో రక్తంలో భారతీయులే, కానీ వారి ఆలోచన విధానము జ్ఞానము మొత్తం కూడా ఎవరిది ఉండాలా? ఇంగ్లీష్ వారిదే ఉండాలి. ఇలాంటి భావాలను నేర్పడానికి విద్యా విధానాన్ని అమలు చేశారు ఆనాటి కాలంలో. మొత్తం భారతీయులకు విద్యావంతం చేయవలసిన అవసరం లేదు. మొత్తం భారతీయులు విద్యావంతం చేస్తే వాళ్ళు తెలివైతారు, తిరుగుబాటు చేస్తారు. కాబట్టి అలా తిరుగుబాటు చేయకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా భారతీయులకు ఒక మామూలు జ్ఞానాన్ని నేర్పాలి. అంటే మన సివిల్ సర్వీసెస్కి ఎంపికై వాళ్ళు ఆ సర్వీసులలో పరిపాలనలో నిమగ్నమై ఉండేటట్లుగా వాటిని తయారు చేయాలి. అంటే సివిల్ సర్వీస్కి ఎంపిక చేయాలి ఆ విద్య ద్వారా. చేసి మనకు ఎక్కడైతే తిరుగుబాటు జరగకుండా ఉద్యమాలు చేయకుండా వారిని అనగొట్టాలంటే భారతీయులకు ఎక్కువ విద్యను నేర్పొద్దు. ఏదో దుభాషీలుగా లేకపోతే మన దగ్గర బానిస భక్తులుగా ఉండే విధంగానే వారికి విద్య నేర్పాలి, కానీ పూర్తి స్థాయిలో విద్య నేర్పొద్దనే ఉద్దేశంతో లార్డ్ మెకాలే ఈ విధంగా ఉన్నత వర్గాలకు ఓన్లీ ఉన్నత వర్గాలకే విద్య అందే విధంగా చేశాడు. కానీ సామాన్య వర్గాలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, చివరి స్థాయి వర్గాలు ఉన్నారో, పేద వర్గాలు ఉన్నారో వారికి విద్యను అందకుండా ఈ యొక్క ప్రయత్నాలు చేశారు లార్డ్ మెకాలే విద్యాధికారి. నెక్స్ట్, ప్రభుత్వానికి భారతీయులందరికీ విద్యను అందించే ఆర్థిక స్తోమత లేదు. ఇది కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు మరి ప్రభుత్వం విద్యను అందించాలంటే ఆర్థిక స్తోమత కూడా అవసరం. కాబట్టి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి మరి ఏం చేయాలి? కొందరికి మాత్రమే అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క 1835 లార్డ్ మెకాలే విద్యా విధానం లోపల తీసుకురావడం జరిగింది. తర్వాత మెకాలే సూచనల మేరకు ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, మెకాలే ప్రతిపాదనలో ప్రధానంగా ఏమంటారంటే ఒక చిన్న కొటేషన్ ఇక్కడ మనం గమనించినట్లయితే, సాహిత్యం అంటే ఇండియా అరేబియా దేశాల సాహిత్యం మొత్తం ఇంగ్లీష్ గ్రంథాలయకు ఒక సొరుగుకు పుస్తకాలతో కూడా సరిపడదు. చూడండి ఎంత వ్యాఖ్యానించాడో ఒకసారి గమనించవచ్చు. అంటే అరేబియా దేశంలో ఇండియాలో మొత్తం కలిపితే ఇంగ్లీష్ గ్రంథాలయంలో ఒక సొరుగు అంటే ఒక చిన్న ఖానాకు కూడా సరిపోదు అనే ఒక భావజాలంతో ఈ యొక్క మెకాలే ప్రతిపాదన చేశాడు. తర్వాత ఆంగ్ల విద్య అనేది నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం చేయంటాడు. చూడండి ఇలా ఈ యొక్క పదాల ద్వారా, ఈ యొక్క భావాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు మరి విద్యను వారికి మాత్రమే పరిమితం చేసుకున్నారు, మనకు చెందకుండా. అంటే ఇప్పటికే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. అలాంటి తరుణంలో ఈ యొక్క విద్యా విధానం ఇలా ఉండాలని తెలియజేసిన మరి మెకాలే ఆయన యొక్క భావజాలం ఏ విధంగా ఉండొచ్చు. అంటే ఇక్కడ రెండు విమర్శలు వచ్చాయి. విద్య ఎలా అందించాలన్నాడు? రక్తంలో రంగులో భారతీయులే వాళ్ళు, కానీ వారి యొక్క ఆలోచన జ్ఞానము జీవన విధానం ఎవరిదై ఉండాలి? ఇంగ్లీష్ వారిదై ఉండాలి. చూడండి అక్కడొకటి స్వార్థపూరిత ఆలోచన. తర్వాత ఇక్కడ సాహిత్యం అనేది ఎవరి దగ్గర ఉందంటాడు? ఓన్లీ ఇంగ్లీష్ వారి దగ్గరనే ఉంది, కానీ అరేబియా దేశం ఇండియా దేశం కలిపితే కూడా మా సొరుగుకు సమానం కాదు మీ యొక్క సాహిత్యం అని చెప్పి మరి ఒక స్వార్థపూరిత ఆలోచనతో ఈ యొక్క ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారాన్ని తాళం చేయాలంటాడు. ఇవన్నిటి ద్వారా మనం తెలిసేది ఏమిటంటే భారతీయులకు విద్య అందకుండా చేయాలి అనేది ప్రధాన ఉద్దేశము, ప్రధాన ఆశయం. కాబట్టి ఈ విధంగా ఒక విద్యా సంస్థలో తటస్థ మతం గురించి ఎక్కడ కూడా ఉండకూడదు అనేది చిన్న ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశారు. ఇది లార్డ్ మెకాలే యొక్క విద్యా విధానం. ఓకే, 1813 చార్టర్ చట్టం, ఆ తర్వాత 1813 లార్డ్ మెకాలే విద్యా విధానం. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే 1854 1854 చార్లెస్ వుడ్స్ డిస్పాచ్. ఇది డలహౌసీ గారి నేతృత్వంలో, అంటే డలహౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నారు ఆనాటి కాలంలో. భారతీయ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. విద్య యొక్క లక్ష్యం భారతీయులను ప్రభుత్వానికి కేవలం
సేవకులుగా, దుబాషికులుగా, క్లర్కులుగా మాత్రం, అంటే వైట్ కాలర్ జాబుల్లో వీళ్ళని నియమించొద్దు అని ప్రధాన ఆశ. అంటే ఎక్కడైతే వైట్ కాలర్ జాబులను మనకు భారతీయులు నియమిస్తే వారి మీద ఉద్యమాలు చేస్తారు, వారి మీద తిరుగుబాట్లు చేస్తారనే ఒక ప్రధాన ఆశయాలతో ఏం చేశారంటే ఓన్లీ క్లర్క్ పోస్టుల్లో మాత్రమే వీళ్ళని నియమించాలి, దుబాషీలుగా మాత్రమే వీళ్ళని నియమించాలనే ప్రధాన ఆశయంతో 1854 డిస్పాచ్లో తెలియజేయడం జరిగింది. తర్వాత ఆంగ్ల భాష కేవలం అభిరుచి, జిజ్ఞాస, భాషా జ్ఞానం గల వారికి మాత్రమే బోధించాలి. నెక్స్ట్ విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ విధానం అనుసరించాలి. తర్వాత బాలిక, స్త్రీ విద్యాలయాన్ని ప్రోత్సహించాలి. ఇక్కడ ఒక ప్రధాన మంచి విషయం ఏంటంటే 1854 చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ స్త్రీలకు మంచి బాలికలు ఎందుకంటే విద్యను ప్రోత్సహించాలి, వారిని బాగా ప్రేరణ చేసి సమాజంలో ఒక ముందుకు తీసుకెళ్లాలని ప్రధాన ఆశయం. ఇక తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ఒక ప్రధానంగా మనం అందుకొరకు టెస్టాలజీ అంటాడు ఉపాధ్యాయునికి శిక్షణ అవసరం, శిక్షణ లేని ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఉండరాదని, శిక్షణ కలిగిన ఉపాధ్యాయుల ద్వారానే విద్యా విధానం బలోపేతం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ ఏంటి అంటే చార్లెస్ వుడ్స్ డిస్పాచ్. తర్వాత ప్రాథమికంగా, తర్వాత మాధ్యమిక, ఉన్నత విద్యా వ్యవస్థలన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పిన కమిటీ ఈ యొక్క చార్లెస్ వుడ్స్ డిస్పాచ్. కాబట్టి మనం ఇక్కడ ప్రధానంగా మనం గుర్తించాలి ఒక అంశాన్ని భారతీయుల విద్యాభివృద్ధి కోసం వుడ్స్ టాకీని ఏం చేసింది, వుడ్స్ టాకీ వలన ఎలాంటి ఉన్నాయి. ఇంకొక భారతదేశంలో ఇంగ్లీష్ విద్య అనేది ఒక మ్యాగ్నా కార్టా. చూడండి చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ ఏమంటుంది అంటే మ్యాగ్నా కార్టా, అధోముఖ సిద్ధంగా మెకాన్, మ్యాగ్నా కార్టా లాంటిది అనేదేమో చార్లెస్ వుడ్స్ మ్యాగ్నా కార్టా. ఇలాంటి పదాలను గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ ప్రజలను విద్యావంతం చేయడం ప్రభుత్వ విధి, కానీ స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసిన కమిటీ కూడా వుడ్స్ డిస్పాచ్. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు విద్యాలయాలను నెలకొల్పుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి ప్రైవేట్ అనే పదం ఎక్కడ ఎవరు తీసుకొచ్చారంటే చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ తీసుకొచ్చింది. తర్వాత ఆనాడు ఇంగ్లాండ్లో స్త్రీ విద్య లేదు, ఇంగ్లాండ్లో స్త్రీ విద్య తక్కువ, కానీ భారతదేశంలో స్త్రీ విద్య అప్పటికే డెవలప్మెంట్ అయ్యింది. చూడండి ఇంత చదువులో తక్కువ ఉన్నప్పటికీ భారతదేశంలోనే ఫస్ట్ స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకొరకే చంద్రముఖి బోస్ ఈమె మొట్టమొదటి మహిళా డిగ్రీ హోల్డర్ అన్నమాట. అంటే భారతీయ మహిళ పట్టభద్రురాలైంది. తర్వాత 1857 తర్వాత ప్రభుత్వం పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాజు చేరింది. ఇక వుడ్స్ నివేదిక భారతీయులు స్థాపించిన విద్యా సంస్థలకు విరాళాలు అందాయి. తర్వాత దీని తొలి భారతీయ విద్యా కమిషన్గా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ కూడా కొంతకాలం మనుగడలోనికి రాలేదు. ఆ తర్వాత హంటర్ కమిషన్, భారతదేశం లోపల విద్యా విధానానికి హంటర్ కమిషన్ అనేది కూడా ప్రధానమైన కమిటీ. దీన్ని ప్రథమ విద్యా కమిషన్ అని కూడా అంటాము. దీన్ని కూడా ఎందుకంటే రిప్పన్ అని గవర్నర్ జనరల్గా ఉన్నాడు. కాబట్టి 1882 లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా భారతదేశానికి రాగానే విలియం హంటర్ అనే అధ్యక్షతన మొదటి విద్యా కమిషన్ వేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం అధ్యయనం చేసి విస్తృతంగా పాఠశాలను నెలకొల్పింది. ఎందుకంటే ఇంకా విద్యలో చాలా వెనుకబడి ఉన్నారు, నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది అనే ఉద్దేశాన్ని గమనించి ఇక్కడ పాఠశాలను నెలకొల్పింది. తర్వాత భారతీయ సంస్థలు ఏర్పాటు చేసుకున్న పాఠశాలలు, కళాశాలకు ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ రూపంలో కూడా ఇచ్చింది. అంటే ఆనాటి క్రిస్టియన్ సంస్థలు కొన్ని చాలా వరకు మద్రాసు నగరంలో, ముంబై నగరంలో, కలకత్తా నగరంలో అనేక రకాల విద్యాలయాలు నెలకొల్పారు. అలాంటి విద్యాలయాలకు గ్రాంటింగ్ ఎయిడ్ కూడా ఇవ్వడం జరిగింది ఆనాటి హంటర్ కమిషన్ ద్వారా. అంటే హంటర్ కమిషన్ ఉన్నప్పుడు రిప్పన్ గవర్నర్ జనరల్ ద్వారా. తర్వాత మతపరమైన బోధనలు చేరాలి. ఇక చూడండి మతం అనే ప్రసక్తి, ఎందుకంటే వేదకాలం నాటి విద్య, బౌద్ధ కాలం నాటి విద్య, జైన కాలం నాటి విద్య, ముస్లిం కాలం నాటి విద్య ఏదైతే ఉందో అక్కడ మత ప్రాధాన్యత అధికంగా ఉంది. అలాంటి మత బోధన జరపరాదనే విషయాన్ని ఇక్కడ మనకు హంటర్ కమిషన్ పూర్తి స్థాయిలో తెలియజేసింది. తర్వాత వెనుకబడిన వర్గాలకు, గిరిజనులకు, స్త్రీలకు ఒక మంచి విద్యా విధానం, అంటే వెనుకబడిన వర్గాలు ఏ విధంగానైతే ఉంటారో వారికి ఆయా పాఠశాలను ఏర్పాటు చేసి సమాజంలో ఒక మంచి విద్యను నేర్పడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క కమిటీ
సూచన చేసింది హంటర్ కమిటీ. కాబట్టి ఈ కమిటీ సూచించిన అంశాల ప్రకారం మన యొక్క విద్యా విధానం లోపల మార్పు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 1902 1902లో విశ్వవిద్యాలయ కమిషన్. ఇది కూడా గవర్నర్ జనరల్ కన్వీనర్. మరి ఇతని యొక్క అంటే మినిమం ప్రతి విద్యా కమిటీ కూడా దేశంలో ప్రజలకు ఏం అందచేయాలి, ఏ విద్యా విధానం అందచేయాలి, ఏ విద్యను అందజేస్తే ఈ యొక్క సమాజానికి దోహదపడుతుంది అనే విషయాన్ని ఆనాటి బ్రిటిష్ కమిటీ కూడా ఆలోచించి కొన్ని అంశాలను మనకు తెలియజేయడం జరిగింది. అందులో ప్రధానంగా జాతీయత అనే భావాన్ని, మనోవైజ్ఞానిక ఆధ్యాత్మిక అనే భావాన్ని తెలియపరిచింది. అంటే మనోవైజ్ఞానిక అంటే విజ్ఞానాన్ని, తర్వాత ఆధ్యాత్మిక భావం అనేవి బాగా నేర్పాలంటే నైతిక విలువలు, ప్రవర్తనలో మార్పులు, ఇవన్నీ కూడా గమనించి ఈ యొక్క విద్యా కమిటీ సూచనలు చేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీ ద్వారా కొన్ని విషయాలు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత జాతి, భాష, మత, కుల భేదాలు ఇలాంటివి కూడా ఉండకుండా మనమందరము ఒక జాతీయ భావనను ఏర్పాటు చేయడానికి 1902 విశ్వవిద్యాలయ కమిషన్ మనకు సూచన చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 1970 1917 షాట్లర్ కమిషన్. ఈ షాట్లర్ కమిషన్ ద్వారానే మనకంతే షాట్లర్ కమిషన్ ద్వారానే చెమ్స్ఫర్డ్ నేతృత్వంలో జరిగింది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇవాళ మనకుంది, ఇవాళ మనం 10వ తరగతి వరకు చదువుతున్నాం. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వస్తుంది, అదే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ రెండు కూడా ఆనాటి షాట్లర్ కమిషన్ మాత్రమే సూచన చేసింది ఈ రెండు బోర్డులను ఏర్పాటు చేయాలి. తర్వాత యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ, ఈ మూడింటిని ఏర్పాటు చేసిన అంశం ఏమిటంటే షాట్లర్ కమిటీ. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మైసూర్, పాట్నా మరి హైదరాబాద్ నగరంలో, మైసూర్, పాట్నా, హైదరాబాద్ నగరంలో మన మంచి విశ్వవిద్యాలయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మైసూర్, పాట్నా, హైదరాబాద్ నగరాలలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడానికి సూచించిన కమిటీ షాట్లర్. కాబట్టి కమిటీ సూచనల మేరకే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, మన విశ్వవిద్యాలయాలు మూడు కూడా షాట్లర్ కమిటీ ఆధారంగానే మనకు విద్య లోపల పరిణామాలు చెందాయి, మార్పులు వచ్చాయి. ఇంకా నెక్స్ట్ మరొక కమిటీ ఏంటంటే హార్టాక్ కమిటీ 1929. తర్వాత ఇర్విన్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. కాబట్టి ఇతని నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసి విద్యాలయాలకు ఏ విధమైన సూచనలు ఇచ్చినాయని మరొకసారి మనం గమనించాలి. లార్డ్ ఇర్విన్ కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. భారతీయులు అసంతృప్తిగా ఉన్న సమయం లోపల చట్టంలో మార్పు తీసుకురావాలని అనేక రకాల ప్రతిపాదనలు చేసిన చట్టం ఏంటంటే హార్టాక్. సరే, మరి ఇక్కడ ఈ విద్యా విధానం, ఆనాటి విద్యా విధానం భారత జాతీయ కాంగ్రెస్ ఒక ఉద్యమాన్ని చేసింది. సర్ ఫిలిప్ హార్టాగ్ ఆ విద్యా పరిస్థితులను అంటే అతని హార్టాగ్ చేత ఒక కమిటీ ఏర్పాటు చేసి సమాజంలో ఎలా జరుగుతుంది, భారతీయులకు విద్య ఎలా అందుతుంది, మరి విద్య కరెక్ట్గా వారికి చేరుతుందా లేదా, దానివల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఇవన్నీ కొద్దిగా పరిశీలించి మాకు నివేదిక సమర్పించండి అని సర్ ఫిలిప్ హార్టాగ్ను అధ్యక్షుడిగా పెట్టి కొన్ని అంశాలను క్రోడీకరించారు. సరే, అందులో ప్రధానంగా వృధా స్తబ్దత. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వృధా స్తబ్దత అంటే ఇచ్చిన వనరులను ఏ విధంగా భారతీయులు వినియోగించుకుంటున్నారా లేరా, తర్వాత ఎందుకు విద్యా విధానం లోపల సరైన నమోదు జరగట్లేదు, తర్వాత అక్షరాస్యత ఎందుకు పెరగట్లేదు, దీనివల్ల కారణాలు ఏంటి అనే అంశాలకు ఈ రెండు వృధా ఎందుకు అవుతుంది, స్తబ్దంగా ఎందుకు ఉంటుంది, అక్షరాస్యత ఎందుకు పెరగలేదు అనే అంశాలను పరిగణలోకి తీసుకోవడానికి ఇక్కడ పాఠశాల యొక్క ప్రమాణాలు మెయిన్ ముఖ్యం ఏంటంటే ప్రమాణాలు పెంచాలి. పాఠశాలలో మరి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువ ఉన్నాయి. మరి ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉన్న అన్ని జ్ఞానాన్ని నేర్పలేకపోతున్నారు. కాబట్టి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల ద్వారా మరి సమాజంలో ఒక ఆర్థిక మాంద్యం 1929లో 1929లో ముఖ్యంగా ఆర్థిక మాంద్యం వచ్చింది భారతదేశంలో. ఈ ఆర్థిక మాంద్యం రావటం వలన ప్రజల్లో అనేక రకాల ఒక విచ్ఛిన్నమైన పరిస్థితి, ఒక
ఒక మార్పు అనేది జరిగింది. అంటే ఆర్థికంగా ఏమీ లేకపోవడం వలన ఇటు పాఠశాలలు ఏర్పాటు చేయకపోవటం, ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండటం, విజ్ఞానం సరిగా చేరకపోవటం, లిటరసీ రేట్లో వెనుకబడటం, తర్వాత సరైన ఉపాధి లభించకపోవటం, తర్వాత ఉపాధిలో అనేక రకాల అంశాలు అంతర్గతంగా ఉన్నాయి. కాబట్టి హార్టాక్ కమిటీ కూడా ఆ రోజు ఇవన్నీ పరిస్థితులను గమనించి మనం ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ ఆర్థిక మాంద్య పరిస్థితుల ఆధారంగానే సమాజంలో ఇంకా మరి సరైన రీతిలో విద్య అనేది పెరగటలేదన్న ఉద్దేశాన్ని గమనించి మరి బిఫోర్ ఇండిపెండెన్సే మరొక కమిటీ 1944 ఏర్పాటు చేయబడింది. దాన్ని సార్జెంట్ నివేదిక అంటాం. ఇది వెవెల్ అంటే ఆనాడు ఉన్న గవర్నర్ జనరల్ వెవెల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా ప్రధానమైన అంశాలు ఏమున్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ భారతీయలో విద్యా విషయంగా ప్రజ్వరిల్లిన రెండవ ప్రపంచ యుద్ధం 1939-44. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు? రెండవ ప్రపంచ యుద్ధం 1939-44. కాబట్టి ఈ మధ్యకాలంలో జరిగినప్పుడు ఈ దేశంలో అనేక రకాల విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుబంధంగానే ఈ యొక్క సార్జెంట్ నివేదిక కొన్ని విషయాలను, కొన్ని ముఖ్యాంశాలను మన విద్యా విధానానికి అందించింది. ఫస్ట్ కొన్ని పాయింట్స్ 1 by 1 చెప్పారు. 3 నుంచి 6 సంవత్సరాల విద్యార్థులకు ప్రీ ప్రైమరీ ఉచిత నిర్బంధ విద్య అందచేయాలనేది తెలియజేసిన కమిటీ సార్జెంట్. అంటే ఆనాటి రోజుల నుంచే ఉంది ఈ విధంగా. నెక్స్ట్ 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులకు నిర్బంధ ప్రాథమిక విద్య, 11 నుంచి 17 సంవత్సరాల విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పించాలి. నెంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి విద్యార్థులకు ఇస్తేనే వాళ్ళు ఈ సమాజంలో మంచిగా విద్యను గడిస్తారు, విద్యను అందిస్తారు అనే ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేయబడింది. తర్వాత హయ్యర్ సెకండరీ విద్య 3 సంవత్సరాలు డిగ్రీ విద్య ఉండాలి. అంటే 10+2 తర్వాత హయ్యర్ సెకండరీ అనేది ఏర్పాటు చేయాలి. ఆ హయ్యర్ సెకండరీ విద్య 3 సంవత్సరాలు డిగ్రీ విద్యగా ఉండాలి. ఇక తర్వాత సాంకేతిక విద్య, వృత్తిపర విద్య. అంటే సాంకేతిక విద్య అనేది కూడా టెక్నికల్, ఇవాళ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, పాలిటెక్నిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సాంకేతిక విద్య. అంటే సాంకేతిక విజ్ఞానాన్ని కూడా అందజేయాలనే ప్రధాన ఆశయాలు ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేసి తర్వాత పనిద్వార విద్య, ఆర్ట్ ఎడ్యుకేషన్, వ్యాయామ విద్య, ఇలా అనేక రకాల అంశాలను నేర్పాలి. అలా ఉంటే వృత్తిపరంగా ఉపాధి పరిశ్రమలను ఏర్పాటు చేయటం, తర్వాత ఉపయోగపడే పనిలో నిమగ్నమై ఉండటం. కాబట్టి నిరక్షరాస్యత నిర్మూలన కోసం గ్రంథాలయాల స్థాపన కూడా చేయాలని సూచన చేసిన కమిటీ 1944 సార్జెంట్ నివేదిక. ఎందుకంటే గ్రంథాలయాలు అక్కడక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ గ్రామీణ జనాభా గ్రంథాలను ఉపయోగించుకొని సమాజం లోపల పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వికలాంగులకు ప్రత్యేక విద్యాలయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆత్మన్యూనత భావంతో జీవిస్తారు. అలాంటి ఆత్మన్యూనత లేకుండా పిఎస్సి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకు కానీ, లేకపోతే బ్లైండ్స్కి కానీ, లేకపోతే వివిధ రకాల ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య. ఇంకొకటి ఇవాళ ఏమంటున్నామంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఎందుకంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అందరికీ విద్య. ఎందుకంటే సత్వర న్యాయం, సాంఘిక న్యాయం, సమానత్వం అనే ప్రధాన రాజ్యాంగ ఆశయాలను అనుసరించి నేటి విద్యా విధానం లోపల సమూల మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులన్నీ కూడా సూచన చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. తర్వాత కొంతమంది నిరక్షరాస్యులు, దాదాపుగా 18-20 సంవత్సరాలు దాటిన వాళ్ళు మరి ఎక్కువ మంది నిరక్షరాస్యులుగా ఉంటున్నారు. మరి ఏం చేయాలి? వారికి వ్యవసాయ రంగంలో నిమగ్నం అయిపోతున్నారు చాలామంది. మరి ఆ వ్యవసాయ రంగంలో నిమగ్నమైన వ్యక్తులకు మరి బోధన చేయాలంటే వయోజన విద్య. అందుకొరకే ఫార్మల్ ఎడ్యుకేషన్తో పాటు అనియత విద్యా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలి. అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత అనియత విద్యా కార్యక్రమంలో వయోజన విద్య, తర్వాత సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, తర్వాత డిస్టెన్స్ దూర విద్యా కేంద్రాలు ఇలా ఏర్పాటు చేసి అక్కడక్కడ ఇదంతా కూడా నేటి విద్యాలయాల్లో ఒక విజ్ఞానాన్ని అందించే విద్యాలయాలుగా ఉండాలి, కానీ నిరుద్యోగ కర్మాగారాలుగా ఉండకూడదు. కాబట్టి ఆ విజ్ఞానం అనేది ఒక శాస్త్రీయ పద్ధతిలో బోధించాలి. ఆ శాస్త్రీయ జ్ఞానాన్ని ఒక క్రమమైన విధానంలో బోధించాలి. ఆ క్రమమైన బోధనా ప్రక్రియ ప్రక్రియ అనేది క్రమ పద్ధతిలో జరిగేది విధానంలో జరగాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కమిటీ యొక్క సూచనలు చేయటం జరిగింది. తర్వాత విద్యా పరిపాలనా వ్యవస్థను పటిష్టపరచాలి. కాబట్టి ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం. ఎందుకంటే
శిక్షణ లేని ఉపాధ్యాయులు తరగతి గదిలో ఉన్నట్లయితే విద్యార్థులకు విశాలమైన భావాలు దేని కొరకు విద్యా విధానం, సమాజం కొరకు విద్యా విధానం. అంటే సమాజంలో ఉన్న విద్యార్థులు తరగతి గదిలోకి వస్తారు. మరి దేశ భవిష్యత్తు అంతా కూడా తరగతి గదుల్లోనే నియమించబడుతుంది కుటారి ఆలోచనల ప్రకారం. మరి ఇక్కడ ఒక మైనేచర్ సొసైటీ, కుల మత వర్గ వర్ణ విచక్షణ లేని సమాజం, అలాంటి విద్యార్థులకు బోధన చేసేటప్పుడు మనం అనేక అంశాల లోపల వారిని పరిణతి కలిగిన ఉపాధ్యాయులుగా అపరిణతి కలిగిన విద్యార్థులకు బోధన చేయడంలో మన వంతు బాధ్యతలను చేయవలసిన అవసరం ఉంది. అందుకొరకే విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి విద్యా కమిటీలు సూచించిన సూచనలను మనము కొంతవరకైనా వీటన్నింటినీ అవగాహన చేసుకొని విశ్లేషించుకొని రాబో సమాజం లోపల వివిధ రకాల అంశాలను వారికి అప్లికబుల్ చేసే విధంగా ఉపాధ్యాయ మిత్రులు ఉండాలి. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులకు సంబంధించిన అంశాలను, అంటే ఇక్కడ కమిటీల యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంది, కమిటీలు ఏం సూచనలు చేశాయి, అవి ఎంతవరకు అమలయ్యాయి, అమలు కాకపోతే మరొక కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు, ఆ కమిటీలలో ఉన్న సారాంశం ఏమిటి, ఆ కమిటీల ద్వారా మనకి ఏమి, అంటే బోధన లోపల మనము నిమగ్నం అవుతున్న మనం అందరం కూడా సమాజంకి సంబంధించిన విద్యార్థులు కాబట్టి వారందరినీ ఒక ఈక్వలైజేషన్, మంచి అవకాశాన్ని ఇచ్చే విధంగా, అందరికీ విద్యను అందించే విధంగా వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు. ఎందుకంటే దేశ భవిష్యత్తు అంతా కూడా తరగతి గదిలో నిర్మించబడుతుంది. అంటే ఒక మైనేచర్ సొసైటీ ఇదంతా కూడా ఎలాంటి ప్రాతిపదిక కాదు. ఇక్కడ ఎలాంటి మతం అనేది ఈ మతం ఆ మతం గొప్పది కాదు, అన్ని మతాల సారాంశం. ఇవన్నీ కూడా ఆనాటి విద్యా కమిటీల యొక్క సూచన మేరకు మనము ఈరోజు మరి కమిటీలు ఏమి తెలియజేశాయి, ఆ విద్యా విధానంలో ఏ మార్పులు ఉన్నాయి మనం ఒకసారి గమనించినట్లయితే మనం ఒకసారి జస్ట్ ఐ విల్ రివ్యూ ద సమ్ అంశాలు. సరే, స్వాతంత్రానికి పూర్వం, అంటే భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 50. అంతకుముందు చట్టాలు ఏం చెప్పారు అంటే అంతకుముందు నుంచే మనకు భారతదేశంలో వేదకాలం లాంటి విద్య ఉంది. అంటే ఆనాటి సహవీర్యం కరవాలయ అనే శాంతి పాఠాల నుంచే ఈ యొక్క విద్యా విధానంలో కూడా ఉన్నాయి. కాబట్టి మరి స్వాతంత్రానికి ముందు కూడా స్వాతంత్రానికి ముందు ఏమేమి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అనే ప్రధానంగా మనం ఒకసారి ఆలోచిస్తే 1813 చార్టర్ చట్టము, దానికి గవర్నర్ జనరల్ ఎంతో మాన్లే గారు ఉన్నారు. తర్వాత 1835 లార్డ్ మెకాలే ప్రతిపాదనను, దీన్ని అధోముఖ విడగొట్టు సిద్ధాంతం అంటాం. తర్వాత 1854 చార్లెస్ వుడ్స్ డిస్పాచ్, డాల్హౌసీ మ్యాగ్నా కార్టాగా ఉంటాడు. అదేవిధంగా 1882 హంటర్ కమిటీ మరి రిప్పన్ యొక్క గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో నిర్వహించబడేది. కాబట్టి ఇతను కూడా అనేక రకాల సూచనలు మన భారతీయ విద్యా విధానానికి సూచించాడు. అంటే ఆల్రెడీ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఉన్నప్పటికీ వలసవాద విధానం, కొలోనియల్ సిస్టమ్ ద్వారానే మనం తర్జుమా చేసుకున్నాం, ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఆ విద్యా విధానాల్లో కొన్ని మార్పులు చేసి మళ్ళీ కొత్త విద్యా విధానానికి కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. స్వాతంత్రం తర్వాత మళ్ళీ 1948-49లో మొట్టమొదటి సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీ వచ్చింది. ఆ తర్వాత 1952-53లో సెకండరీ విద్యా కమిటీ వచ్చింది. ఆ తర్వాత 1964-66లో కుటారి కమిటీ వచ్చింది. ఆ తర్వాత 1977లో ఈశ్వరీబాయి పటేల్ కమిటీ వచ్చింది. ఇట్లా అంటే ఈ కమిటీలు ఇచ్చిన సూచనలకు ఇంకా మెరుగైన అంశాలను చేకూర్చుకొని మళ్ళీ విద్యా కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. అంటే స్వాతంత్రానందరం అయినప్పటికీ ఇప్పటికీ మనం ఇంకా 70% లిటరసీ రేట్ దగ్గరే ఉన్నాం. కాబట్టి విద్యా వ్యవస్థ లోపల పలు మార్పులు, పలు సంస్కరణలు వస్తున్నప్పటికీ దేశం వ్యాప్తంగా విశాలమైన భావాలతో విద్యా విధానం అంత లేదు. అందుకొరకు ఇక్కడ కమిషన్ యొక్క సూచనలన్నీ కూడా ఉపాధ్యాయ మిత్రులు తెలుసుకోవాలి. అలాంటి ఉపాధ్యాయులు రాబో సమాజానికి రావాలి. అందుకొరకు ఉపాధ్యాయునికి శిక్షణ అవసరం. శిక్షణ లేని ఉపాధ్యాయులు తరగతి గదిలో ఉంటే ఇలాంటి విశాల భావాలు ఉండవు అనే ఉద్దేశంతో శిక్షణను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి శిక్షణలో మనం అందరం కూడా భాగస్వామ్యం అయ్యాము. కాబట్టి ఆ శిక్షణ ద్వారానే ఈరోజు మనం ముందుకు రావడం జరుగుతుంది. మనకు ప్రధానంగా కమిషన్స్ ఒకసారి రివ్యూ చేశాను. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ డల్హౌసీ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది. 1882 హంటర్ కమిషన్ లార్డ్ రిప్పన్ గారి నేతృత్వంలో వచ్చింది. 1902 విశ్వవిద్యాలయ కమిషన్ కర్జన్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1917 షాడ్లర్ కమిటీ చెమ్స్ఫర్డ్ యొక్క గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు అమలు చేయడం జరిగింది. 1920 ఆటాక్ కమిటీ లార్డ్ ఇర్విన్ ఉన్నప్పుడు, తర్వాత 1944 సార్జెంట్ నివేదికను వెవెల్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రతిపాదన చేసి భారతీయ విద్యా విధానానికి కొంత దోహదపడ్డారు. అంటే దీని ద్వారా కొంత మనము నేర్చుకొని మళ్ళీ కొంత నూతనమైన పంథాలు, నూతనమైన మార్గాన్ని అనుసరించడానికి
నూతనమైన భావాలను అనుసరించడానికి అనేక రకాల మార్గాలుగా ఈ యొక్క కమిటీలు మనకు సూచనలు ఇచ్చాయి. ఆ కమిటీల సూచనల మేరకే మళ్ళీ కొత్తగా, ఎందుకంటే అప్పుడు స్వతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిన తర్వాత అప్పటికున్న మహాత్మా గాంధీ లాంటి ఎంతోమంది జాతీయ చేతనత్వం చేశారు. గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, తర్వాత స్వామి వివేకానందుడు, తర్వాత డాక్టర్ అరవిందుడు, తర్వాత వివిధ రకాల తాత్వికవేత్తలు ఈ సమాజంలో కూడా మార్పు తీసుకురావడానికి కృషి చేసి 1948 అంటే 1948లో మొట్టమొదటి కమిటీ, అంటే స్వాతంత్రానంతరం 1940 సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ. ఆ తర్వాత 52 డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయ్యారు ఆధ్వర్యం లోపల సెకండరీ విద్యా కమిటీ, దాన్నే మాధ్యమిక విద్యా కమిటీ అని కూడా అంటాం. ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీనిలో కొన్ని మార్పులు చేస్తూ మళ్ళీ డిఎస్ కొఠారి అధ్యక్షతన 64-66లో మరి ధనోత్ సింగ్ కొఠారి గుజరాత్ వైస్ ఛాన్సలర్గా ఉండే అతన్ని కమిటీగా చైర్మన్గా నియమించి వివిధ రకాల అంశాలను క్రోడీకరించమని చెప్పి ఒక విద్యా కమిటీని ఏర్పాటు చేసి ఈ దేశానికి ఉపయోగపడే విద్యా విధానాన్ని, విధి విధానాలను, నియమ నిబంధనలను తయారు చేసి ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే 10+2+3 విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని అమలు చేస్తూనే ఈరోజు మళ్ళీ ఇంకా వస్తున్న కొలది అనేక రకాల సంస్కరణలు, అనేక రకాల భావాలను డెవలప్మెంట్ చేయడానికి ఈ యొక్క విద్యా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మరొక అంశం మీద నెక్స్ట్ క్లాస్లో మనం వెళ్తాం. థ్యాంక్ యూ.